గర్భిణీ స్త్రీలలో ఈ లో లయింగ్ ప్లాసెంటా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ఈ లో లయింగ్ ప్లాసెంటాలో ఏంటంటే ప్లాసెంటా అనేది గర్భసంచి యొక్క దిగువ భాగంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి తక్కువ మోతాదులో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటి సందర్భాల్లో ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. అంటే బేబీ యొక్క గ్రోత్ అంటే ఎక్స్‌పెక్టెడ్ దానికన్నా తక్కువ మోతాదులో ఉండవచ్చు. ఈ కామన్‌గా ఏంటంటే ప్లాసెంటా కింద ఉండడం వల్ల బ్లీడింగ్ సమస్యలు అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, వాళ్ళకి ఏంటంటే తరచుగా చిన్న చిన్న స్పాటింగ్ కానీ బ్లీడింగ్ ఎపిసోడ్స్ కానీ కామన్‌గా అవ్వడం అనేది జరుగుతాం. దీనివల్ల మదర్‌లో అనీమియా అంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో, మదర్‌లో రక్తహీనత రావడం వల్ల బేబీలో గ్రోత్‌ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ ప్లాసెంటా కిందికి ఉండడం వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ కావడం వల్ల ఒక్కొక్కసారి తొందరగా అంటే డేట్స్ రాకముందే ప్రీమెచ్యూర్గా డెలివరీ చేయడం అంటే ప్రీమెచ్యూర్ లేబర్ కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల బేబీకి నియోనేటల్ ఐసీయూ అంటే ఎన్ఐసీలో పెట్టడము, ప్రీమెచ్యూరిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్లాసెంటా కంప్లీట్గా కిందకి ఉన్నప్పుడు కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా అంటాం. సో, అలాంటి సందర్భాల్లో మదర్కి ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అయ్యి సడన్గా ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటే బ్లడ్ లాస్ చాలా ఎక్కువ అవడం వల్ల ఒక్కొక్కసారి బేబీస్ హార్ట్ బీట్ అనేది సడన్గా ఆగిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అందుకని ఈ ప్లాసెంటా లో లయింగ్ కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా ఉన్న మదర్స్ రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ డాక్టర్ని సంప్రదించడము, రెగ్యులర్గా స్కాన్స్ చేసుకోవడము, వాళ్ళ హీమోగ్లోబిన్ అనేది కరెక్ట్గా డైట్తో మెడికేషన్స్తో ఇంప్రూవ్ చేసుకోవడము, ఏదైనా బ్లీడింగ్ అయినా కానీ పెయిన్ అయినా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అనిపించినా కానీ వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం ద్వారా చాలా వరకు ఇలాంటి సమస్యలని ప్రివెంట్ అనేది చేయవచ్చు.